హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆండ్రాయిడ్ 14లో మనకి బంచ్ ఆఫ్ న్యూ ఫీచర్స్ వచ్చేసాయి. అందులో ఒకటే సినిమాటిక్ వాల్పేపర్. సినిమాటిక్ వాల్పేపర్ అంటే మనం పెట్టుకున్నటువంటి వాల్పేపర్ హోమ్ స్క్రీన్ మీద కానీ లాక్ స్క్రీన్ మీద కానీ మనం పెట్టుకున్న వాల్పేపర్ యానిమేట్ చేస్తూ అలా జూమ్ అవుతూ 3D ఎఫెక్ట్లో మనకి కనిపిస్తుంది. ఆ సినిమాటిక్ వాల్పేపర్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో మనం చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోంచి ఇక్కడ మీరు వాల్పేపర్ అండ్ స్టైల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కింద మోర్ వాల్పేపర్ మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మై ఫొటోస్ అని ఉంది. ఆ మై ఫొటోస్ మీద ట్యాప్ చేసి మీ ఫొటోస్ని, మీ కెమెరాలో ఉన్నటువంటి ఏదో ఒక ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ కెమెరాతో తీసిన ఏదో ఒక ఫొటోస్ని మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుని ఈ పైన కుడి చేతి పక్కన పైన ఉన్నటువంటి 3 స్టార్ల మీద మనం ట్యాప్ చేస్తే సినిమాటిక్ వాల్పేపర్ని తయారు చేయమని అడుగుతుంది. యాడ్ 3D అండ్ మోషన్ ఎఫెక్ట్స్ టు ది ఫోటో. ఆ సినిమాటిక్ వాల్పేపర్ మనం ట్యాప్ చేసి ఆన్ చేసుకుంటే సినిమాటిక్ వాల్ పేపర్ కింద అది మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని మనం సెట్ వాల్ పేపర్ కింద పెట్టుకుని సెట్ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ అని పెట్టేసి నేను అప్లై చేశాను. అది ఇలాగా యానిమేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఈ విధంగా మనం పెట్టుకున్న వాల్ పేపర్ యానిమేట్ అవుతుంది అనమాట. ఇదే వాల్ పేపర్స్ మన సెట్టింగ్స్లోకే కాకుండా హోమ్ స్క్రీన్ మీద ట్యాప్ చేసి వాల్ పేపర్ స్టైల్ అనే ఆప్షన్లోకి మనం ప్రవేశించవచ్చు. ఇక్కడ నుంచి మనం సినిమాటిక్ వాల్ పేపర్ని తయారు చేసుకోవాలి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్.